నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా మహబూబ్ నగర్లో అది కూడా హైలైట్ అవుతున్నది. పాలనపై చర్చిద్దామా, ఈనాడులో ఇవాళ బ్యానర్ ఐటమ్, పాలనపై చర్చిద్దామా, కేసీఆర్ కిషన్ రెడ్డిలకు ఇదే నా సవాల్, బీఆర్ఎస్ హయాంలో పాలమూరును పడావు పెట్టారు, కృష్ణా జలాలు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆరే, నారాయణపేట్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. సో నిన్న నారాయణపేట్ మండలం అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో యాక్చువల్గా స్టేట్ అంతా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మొత్తం 7 ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మిగతా 3 జిల్లాల్లో ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డిలో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తారట. ఏముంది, కోడ్ అయిపోతుంది, ఎలక్షన్స్ 27కి అయిపోతున్నాయి. కేంద్రంలో 11 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 14 నెలల కాంగ్రెస్ పాలన, చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నారాయణపేట్ జిల్లాలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం, 1000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం తదితర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయని పనులు మేము చేశాం, అయినా మా పరిపాలన బాగాలేదని అంటున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ తరపున నేను, దామోదర్ రాజు నరసింహ వస్తాం, చర్చకు సిద్ధమా, ప్రదేశం ఎక్కడో మీరే చెప్పండి అని విపక్ష నాయకులకు సీఎం సవాల్ విసిరారు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు వీళ్ళు సవాల్ చేసుడు వాళ్ళు వస్తారా ఏదపోయేది, ఇది ప్రజలకి చెప్పడానికి, మేము ఇంత ధీమాగా ఇంత గట్టిగా చేశామని చెప్పడానికి ఒక వేదిక బహిరంగ సభ. దాంట్లో ఆయన ఆ మాటలు వదిలిండు. ఇప్పుడు పాలనపై చర్చిద్దామా అంటే మీరు 100కి 100% పర్ఫెక్ట్గా ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారా, ఇది ఆలోచించాలి. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మీరు చేస్తున్నటువంటి కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు బూమరాంగ్ అయినాయా లేదా? ఇప్పుడు హైడ్రా ఏమైంది, మూసీ ఏమైంది? అనవసరమైన విషయాలను ముందుకేసుకొని అత్యవసరమైన విషయాలను పక్కకేయడం వల్ల మీ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. మేము 20 వేల కోట్ల రుణమాఫీ చేసినామని చేసిర్రు, పోయిన గవర్నమెంట్ కంటే బెటరే, కాదనట్లేదు. అయినా కూడా నిన్న ఇందిరమ్మ అది మనది గాంధీ భవన్ దగ్గరికి వచ్చి ఒక రైతు, నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం నుంచి వచ్చి శుక్రవారం గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న రైతు తోట యాదగిరి. రుణమాఫీ చేసేదాకా ఇక్కడి నుంచి పోను, గాంధీ భవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన, రుణమాఫీ చేయాలి అని, బోనస్ ఇవ్వాలి అని డిమాండ్. సన్నాలకి బోనసు అది ఇంకా పన్నే వల్లే. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే రైతులకు క్లారిటీ ఇవ్వాలా, అయిపోయింది పడ్డది. ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ కూడా 20 వేల కోట్లు చేసి మీరు రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టి కుటుంబంలో ఇద్దరు కొడుకులు తండ్రి ఉంటే అందులో ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు అయితే రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదా పాడుగాను. ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీరు రేషన్ కార్డు ఒక్కదానికి ఒక్కటే లోన్ అని ప్రామాణికంగా పెట్టడంతో మిగతా వాళ్ళకి రుణమాఫీ కాలే. అది మీకు ఎంత అమౌంట్ అవుతుండే, మీరు ఒకవేళ చేస్తే ఎంత అమౌంట్ అవుతుండే? అది కూడా కంప్లీట్ చేసి ఉంటే రుణమాఫీ మొత్తం వీళ్ళు మాత్రమే చేశారని ఒక మంచి పేరు వచ్చేది కదా. మీరు 20 వేల కోట్లు చేసినా మీకు ఎందుకు పాజిటివ్ మార్కులు పడలే ఆలోచించారా? రైతు భరోసా విషయానికి వద్దాం. నిన్న ఒక రైతు మెసేజ్ పెట్టిండు, నేను నా పొలంలో పసుపేస్తా కానీ నేను పంటలు పండించానని నాకు రిపోర్ట్ ఇచ్చి నాకు రైతు భరోసా పడలేదని అంటున్నారు. ఇంకొంతమంది మాకు పడాల్సిన డబ్బులు మాకు పడలేదని అంటున్నారు. ఎక్కడ మిస్ అవుతున్నది ఇది? ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతున్నది? ఈ తప్పులు ఎందుకు దొరుకుతున్నాయి? ఒక తప్పు జరిగింది, 2 జరిగినాయి, 3 జరిగింది, పదే ఎందుకు జరుగుతున్నాయి? మేము ముందే మాలాంటి వల్ల ముందే చెప్పినాం, మీ రైతు భరోసా మీద అందరు రైతులకు ఎందుకయ్యా మీరు మార్పు అని వచ్చారు. పోయిన గవర్నమెంట్ హయాంలో అదే జరిగింది, మొత్తం నాశనం చేసి పెట్టిర్రు. భూములు లేకుండానే భూములు ఉన్నట్టుగా క్రియేట్ చేసి రైతు బంధు తీసుకున్నారు. మరి దాన్ని చేంజ్ చేయాలి కదా. మీరేం చేశారు? ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తామని మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఆ గుట్టలకి పుట్టలకి ఇవ్వమన్నారు. కానీ ఆ పుట్టలకు కారణం చెప్పి చిన్న రైతులు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఇది ఓన్లీ నేను రైతుల గురించే మాట్లాడుతున్నా. అండ్ ఇంకా ఇందులో చూడండి మీరు, ఇదే ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఇగో సన్నాల బోనస్ జమలో జాప్యం. ఈ సన్న వడ్లు పండిస్తే మేము బోనస్ ఇస్తామన్నారు కదా, 500 రూపాయలు 3 నెలలుగా కొందరికి అందని సొమ్ము. ఎందుకు కాలే? ఇగో
అమ్మి 3 నెలలైంది. నాయుడి రాజలింగం, ఎల్లారెడ్డిపల్లి, నిజామాబాద్ జిల్లా. ఎల్లారెడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో నవంబర్ 22వ తేదీన 9 మందికి చెందిన 266 క్వింటాల ధాన్యం విక్రయించాం. అందులో నా ఒక్కడిదే 166 క్వింటాలు. 3 నెలలైనా బోనస్ డబ్బులు అందలే. సొసైటీ అధికారులను అడిగితే ప్రభుత్వానికి పంపామని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో అని చెబుతున్నారు. ఎల్లంకి వెంకటేశ్వర్లు, అన్నారగూడెం, ఖమ్మం జిల్లా. డిసెంబర్ 15వ తేదీన 171 క్వింటాల ధాన్యం అమ్మిన. ధాన్యం డబ్బులు 15 రోజుల్లోనే జమైనాయి. కానీ బోనస్ డబ్బు సుమారు 85,800 రూపాయలు జమ కాలే. రాష్ట్ర స్థాయిలోనే నేరుగా ఈ కుబేర్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. 350 క్వింటాలకు బోనస్ రావాలి. బూసి కృష్ణయ్య, ఏరుగట్ల, ఖమ్మం జిల్లా. డిసెంబర్లో 350 క్వింటాల సన్నధాన్యం సొసైటీలో అమ్మినాం. 1,75,000 బోనస్ రావాల్సి ఉన్నది. దీనికోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం రావట్లే. కారణం ఏంటి? ఎందుకు డిలే అవుతున్నది? పైసలు లేవా, లేకపోతే లేవని చెప్పాలా? ఇప్పుడు లేవు బాస్, వచ్చే నెలలో వేస్తాం, 31st లోపు వేస్తాం అని చెప్తే రైతులు ఎందుకు ఆ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఆ టెన్షన్తో ఎందుకు ఇబ్బంది పడతారు? ప్రతిదీ మీరు ప్రజలకి ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తే సరే అని అనుకుంటారు. మీ మీద పడి ఏమి ఎగబడరు కదా. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, మహబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ప్రస్తుతం రైతులకు బోనస్ మొత్తాలు రావాల్సి ఉన్నది. ఖమ్మం జిల్లాలో 24,250 మంది రైతులకు ఇప్పటికీ 71 కోట్లు జమ చేసిరు. ఇంకా 23,000 మందికి దాదాపు 64 కోట్లు జమ కావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44 కోట్లు, 25 కోట్లు అండ్ 44 కోట్లకు గాను 25 కోట్లు, నల్గొండ జిల్లాలో 37 కోట్లకు గాను 18 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. నిర్మల్ జిల్లాలో 4,50,00,000, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1 కోటి వరకు బకాయి ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. విడతల వారీగా డబ్బు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. 1 కోటి రూపాయలు నిజామాబాద్ జిల్లాలో ఇంకా 1 కోటి రూపాయలు రావాలి. అయ్యా ఎన్ని రోజులు పడుతుందండి ఆ కోటికి? ఇక్కడ మీ కోఆర్డినేషన్ మిస్ అవ్వడము, లేకపోతే కావాలని అధికారులు చేయడం, ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటిని ఎవరు సార్ట్అవుట్ చేసుకోవాలా? దీని మీద రివ్యూ చేయాలా? ఎక్కడ పడింది, ఎక్కడ పడలేదని. కెన్ యూ ఇమాజిన్? ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా కాంట్రాక్టర్లకి 13,000 కోట్ల బిల్లులు చెల్లించింది. అంటే వీళ్ళ యొక్క పనితీరు, వీళ్ళ ఏ రకంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారని చెప్పడానికి పెద్ద కాంట్రాక్టర్లు 1, 2, 3 ఇట్లా మనం లెక్కలేసుకుంటే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి దాదాపుగా 13,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించింది. కానీ చిన్న కాంట్రాక్టర్లు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు 1,000 కోట్లు రిలీజ్ చేస్తే వీళ్ళందరూ క్లియర్ అయిపోతుంది. కానీ ఆ 13,000 కోట్లు చెల్లించినప్పుడు అందులో 1,000 కోట్లు వీళ్ళకి ఇస్తే అయిపోయేది కదా. వాడు కమిషన్ ఇస్తాడు కదా గట్టిగా. 20 లక్షలలో ఏం కమిషన్ అడగాల? అయినా అడుగుతున్నారు. ఇప్పుడు మీరు పాలనపై చర్చిద్దామంటే మీరు మార్చుకుంటే నిలబడతారు, మార్చుకోకపోతే కేసీఆర్కి బట్టిన గతే మీకు పడుతుంది. మీరు ఆ మార్చుకునే ఆలోచన మీరు ఉన్నారా? నాడు నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో వేస్తా అన్నాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎక్కడుందో? నీరవ్ మోదీ, చోక్సీ లాంటి వాళ్ళు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే ఏమీ చేయలేకపోయారు. మీరు తెచ్చిన నల్ల చట్టాలు వ్యతిరేకిస్తూ 1,000 మంది రైతులు నిరసన చేపట్టి వాటిని రద్దు చేయించారంటూ బీజేపీ పైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయన నల్లధనాన్ని తీసుకురాలే, అకౌంట్లో 15 లక్షలేలే, ఎవరిని ఏం చేయలే. డిఫాల్టర్లకి మంచి రోజులు ఉన్నాయి. ఇవాళ దేశంలో బ్యాంకులను ముంచినోనికి వీళ్ళకి మంచి రోజులు ఉన్నాయి, కానీ రైతులకి ఇంకా మిగతా వాళ్ళకి మంచి రోజులు లేవు. వాళ్ళు కట్టకపోతే దర్వాలు కాని ఉడవిక్కపోతారు. వాడు విదేశాలకి పారిపోయామని చెప్పేది వీళ్ళే, పంపించేది కూడా వీళ్ళే. నరేంద్ర మోదీ చేయలేదు, బీజేపీ చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దోపిడీకి గురైందని మనం మాట్లాడుకున్నాం కదా. మీరు ఎన్ని స్పీచెస్లో మాట్లాడారు? పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అంతకు ముందు తర్వాత ఎటుబాయ్ మెగా కృష్ణారెడ్డి అవినీతి, ఎటుబాయ్ తెలంగాణలో కొల్లగొట్టిన భూముల లెక్క ఎటుబాయ్. మరి వీటన్నింటి మీరు కూడా మేము బయటికి తీస్తామని చెప్పారు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులు మెగా కృష్ణారెడ్డి తీసుకుపోయిండు, నియామకాలు కేసీఆర్ కుటుంబం ఎత్తుకపోయింది అన్నాం కదా. ఫస్ట్ రెండింటి విషయంలో మాట్లాడదాం. సరే, నీళ్ళ మీద మేము కొట్లాడుతున్నాం అంటారు, పక్కన పెడదాం. నియామకాలు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు, పక్కన పెడదాం.
నిధుల సంగతి ఏంది? ఈ నిధుల గోల్మాల్ సంగతి ఏంది? దోపిడీ సంగతి ఏంది? చెప్పడానికి మీ దగ్గర ఏం ఆన్సర్ ఉంది? వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు చేయలే, మీరు చేయలే, బస్ అంతే, అందరూ ఒకటే. అదే మెగా కృష్ణారెడ్డి దావోస్కి వెళ్ళి 15,000 కోట్ల పెట్టుబడులు అనగానే వాహన ఫోటోలు దిగి దాన్ని పాత జరిగినవన్నీ మనకు రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతుందని మనం మళ్ళీ దాన్ని చెప్పుకోవాలి పాజిటివ్గా. ఎంత దుర్మార్గం ఇది! ఫినిక్స్ అనే కంపెనీ వాడు మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కొల్లగొడితే, హైదరాబాద్లో చెరువులన్నీ నాశనం చేస్తే, ఆయన దావోస్కి వెళ్ళి ఆయన 10,000 కోట్ల పెట్టుబడులు అనగానే ఫినిక్స్ వాడు గొప్పవాడు అయిపోయింది. ఇక రామేశ్వరరావు సంగతి ఏంది? అందరితో మీరు డీల్ సెట్ చేసుకున్నారు, ఆల్ సెట్. ఇక దీంట్లో అపోజిషన్ ఆయన మాట్లాడతాడు, కేటీఆర్ తెర మీదకి వచ్చి నీకు దమ్ముంటే మెగా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతావా అంటాడు. ఆయనకు తెలుసు ఈయన చేయడని. అంటే అదొక పొలిటికల్ స్టేట్మెంట్. నీకు దమ్ముందా నువ్వు పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి, లేకపోతే ఈడ ధర్నా చేయి మెగా కృష్ణారెడ్డి మీద. ఆ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పెంచి పోషించింది మీరే, మళ్ళీ ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టమంటున్నది వీరే. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, మెగాని ఈ లోపలేయాలి మాట్లాడింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాగానే దోస్తులు అయిపోయారు. రేపు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు కేసీఆర్ మాట్లాడు, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇది టోటల్ ఫక్త్ పాలిటిక్స్ అయిపోయినాయండి. మైక్ దొరికితే కథం మాట్లాడాలా, జనాన్ని మాయ చేయాలా, ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు ఇందులో. కేసీఆర్ ఇంకా గట్టిగా కొడతానంటున్నారు. ఆయన గట్టిగా కొట్టేదేంటో మనందరికీ తెలుసు. ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకునే మీ కుమారుణ్ణి కొట్టండి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ పరుగు తీసిన మీ బిడ్డను కొట్టండి, 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని కొట్టండి, కాంగ్రెస్ను కొడతానంటే మా కార్యకర్తలు ఊరుకోరు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 1,00,000 కోట్లు మింగిన ఆయన మరి ఏం చేస్తున్నారు మీరు? ఒక గుంట భూమి, ఒక 100 రూపాయల కాగితం ఏమైనా రికవరీ చేసిరా? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ అంటే భూముల విషయంలో గత 10 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. 10 ఏళ్ళు కూడా అక్కర్లే, లాస్ట్ 3 years తీయండి. మీరు అధికారంలోకి వచ్చే 2023 ముందు 22, 21, 20 ఈ 3 ఏళ్ళు తీయండి లెక్క. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తాం, అవసరమైతే 5,000 ఇండ్లు ఇస్తాం. నాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊళ్లలో మేం పోటీ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ ఉన్నాయో మీరు అక్కడ పోటీ చేస్తారా అని బీఆర్ఎస్కు సవాల్ చేశారు. కేసీఆర్ మా కన్నీళ్ళు ఎందుకు దుడవలే? నీళ్లు నాగరికతను, పంటలను, పసిడిని పండిస్తాయి. దశాబ్దాలుగా 811 టీఎంసీల కృష్ణా జలాలు పారుతున్నా మా పాలమూరు ప్రాంతం కష్టాలు తీరలే. కేసీఆర్ మా కన్నీళ్లు ఎందుకు తుడవలేదో జవాబు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలే. 10 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే అందులో 1,00,000 కోట్లు కాళేశ్వరానికే వెచ్చించారు. మా ప్రాజెక్టులు పడవబెట్టిరు. నీళ్లు రాయలసీమకు, పదవులేమో మీ ఇంట్లోకి తెచ్చారు. కష్టాలు మాకు మిగిలినాయి. 100% మీరు చెప్పింది వాస్తవమే. అందుకే ప్రజలు మీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి రాజకీయం చేస్తున్నాడు. కేసీఆర్ గతంలో ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఎత్తుకపోవడానికి జగన్మోహన్ రెడ్డికి సహకరించిండు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారని చంద్రబాబు మీద పోరాడతారా, ఒత్తిడి చేస్తారా, చేయరా అని మీ వైపు జనం చూస్తున్నారు. అది భవిష్యత్తులో తేలుతుంది ఏం జరుగుతుంది అన్నది.